హాయ్ అండి, నేను మీ సత్యాని. ఇది ఏలూరు పత్తేబాదలో ఉన్న పెద్ద శివాలయం అంటారు. శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఏలూరు పత్తేబాదలో ఉంటుంది. దీని గురించి తెలుసుకుందామండి. 1934వ సంవత్సరం ప్రతిష్ట చేయబడింది ఈ స్వామివారి దేవస్థానం. శ్రీ స్వామివారి పాణిమట్టంనకు నాగేంద్ర స్వామి చుట్టుకొని ఉండి పశ్చిమముఖంగా ఉండుట వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది పత్తేబాద శివాలయం. ఈ గుడి గురించి పంతులు గారి మాటలో తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణు సర్వవిఘ్నోపశాంతయే వాగర్ధాయ సంభక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీప రమేశ్వరో నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాస్తిష్టవందరాభ్యాం నగేంద్రకన్యాభిషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, పత్తేబాద, ఏలూరు. ఈ యొక్క దేవాలయం విశేషం ఏంటయ్యా అంటే, మనకి మొత్తము కూడా 5 ముఖాలు చెప్పబడ్డాయి. స్వామివారికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఊర్ధ్వ భాగం అంటే ఆకాశం. తూర్పు భాగంలో ఉన్నటువంటి ముఖానికి తత్పురుషుడు అనే పేరు, దక్షిణ భాగంలో ఉన్న ముఖానికి అఘోరుడు అనే పేరు, పశ్చిమ భాగంలో ఉన్న ముఖానికి మనకి సజ్జోయతుడు అనే పేరు, ఉత్తర భాగంలో ఉన్న ముఖానికి వామదేవుడు అనే పేరు, ఊర్ధ్వ భాగంలో ఉన్న ముఖానికి ఈశానుడు అనే పేరు. ఈ 5 ముఖాల్లోకి కూడా పడమర ముఖం చాలా విశేషంగా చెప్పబడింది. ఈ పడమర ముఖంగా ఉన్నటువంటి శివాలయం కానీ శివుని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈశ్వరానుగ్రహం వలన ఎటువంటి కష్టాలైనా సరే తొలగింపజేయబడి ఈశ్వరానుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. శివాలయంలో దర్శనం, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. కాబట్టి శివాలయం రోజు కూడా శివాలయంకి వచ్చి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి ఈశ్వరు దర్శనం చేసుకుని ఈశ్వరాభిషేకము, ఈశ్వరుడు యొక్క అర్చన, ఈశ్వరు యొక్క దర్శనం చేసుకున్నట్లయితే సకల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే పిల్లవాడు పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, లేదా ఏదన్నా గృహప్రవేశం చేసుకున్నా, ఏ కార్యక్రమం జరిగినా సరే ఈశ్వరుడు తలుచుకుందే ఏ పని నెరవేరదట. ఎందుకనయ్యా అంటే దక్షయజ్ఞంలో మనకి చెప్పబడింది, ఏదైతే ఈశ్వరుణ్ణి పిలవకుండా ఏ యాగం కానీ ఏ పూజ కానీ చేసినా అది బురుదులో పోసిన పన్నీరు వలె దక్షయజ్ఞం వలె జరుగుతుందని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పబడింది. అటువంటి దక్షయజ్ఞం మరలా ఉద్భవించకూడదు, మరలా రాకూడదని చెప్పి మనం ఏ పూజ చేసినా, ఏ గ్రహశాంతి చేసినా దాంట్లో ఈశ్వరుని పిలవందే ఏ పూజ కూడా చేయకూడదు. కాబట్టి మన పత్తేబాదలో ఉన్నటువంటి చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అందరూ కూడా కలిగి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి పత్తేబాద ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పరమంతుల లక్ష్మణరావు గారు, అలాగే వాళ్ళ కుమారుడు రాజశేఖర్ శర్మ గారు, అలాగే ఆలయ బ్రహ్మ గారు శనగల సురేష్ కుమార్ శర్మ గారు, వాళ్ళ కుమారుడు శనగల సాయి రవికిరణ్ శర్మ గారు, శనగల రాంగణ అనిల్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి ఈశ్వర అనుగ్రహం కలగాలని చెప్పి నిత్యము కూడా శివారాధనలు, అభిషేకాలు, ఈ యాగములు, పూజలు, అలాగే అందరికీ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేస్తూ ఈ ఆలయాన్ని, ఈ పత్తేబాద ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ఈవో గారు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఈశ్వరానుగ్రహం అందరికీ చేకూరాలని చెప్పి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పత్తేబాద చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, దేవాలయ ధర్మాదేశాఖ కార్యనిర్వహణాధికారి, ఏలూరు.